గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అనమాట. ఆల్రెడీ ఒకసారి పాత షార్ట్ పెట్టాను కూడా, బట్ అదంత క్లారిటీ లేదు. సో అది తీసేద్దామని చెప్పేసి ఇప్పుడైతే క్లియర్గా ఒక వీడియో చేసుకుందామని అయితే వీడియో అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్ సగం ఉండే, ఇంకా అదే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ డేస్ ఉన్న అది ఎక్స్పైరీ అయిపోయేటట్టుంది, చూసుకోలేదు నేను. అందుకని చెప్పి చేసేస్తే అయిపోతుంది కదా అని ఇంకా నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నాను. అండ్ పొద్దున మా పాపకు కూడా చెప్పినాను, ఈవినింగ్ వచ్చే వరకు గులాబ్ జామ్ చేస్తాలే నేను అని చెప్పి. అలా అంటేనే అన్నం తిన్నది పొద్దున, లేకపోతే తినకపోతుండే. ఇంకా సరే అని నేనైతే స్టార్ట్ చేసిన. ఇంకా ఆ సగం ప్యాకెట్ పౌడర్ తీసుకొని కొంచెం ఉండలు ఉంటే కొంచెం చేతితోనే కలుపుకొని పక్కకు పెట్టుకొని కొన్ని మిల్క్ తీసుకున్నా, కాచి చల్లార్చిన మిల్క్ ఉంటాయి కదా అవన్నమాట. అవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలన్నమాట. కొంచెం బాగా తిగ్గా పిసుక్కుంటూ కలపాలి. అంటే ఎట్లా అంటే ఒక 10 to 15 minutes కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా రావాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అలా అయితేనే గులాబ్ జామున్ సాఫ్ట్గా ఉంటాయి సిరప్లో వేసిన తర్వాత అయినా కూడా. సో నేనైతే బాగా కలుపుకొని ఒక పక్కకు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అది అలా పక్కకు పెట్టాక నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ తీసుకున్నాను, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే బాగా మరిగిద్దామని చెప్పేసి. సో అది బాగా మరుగుతున్నప్పుడే నేను ఏం చేశాను, 4 ఇలాచీ తీసుకొని దంచుకొని పక్కకు పెట్టేసుకొని ఇది మరుగుతున్నప్పుడు ఆ దంచుకున్న ఇలాచీ కూడా యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మరిగిస్తూనే ఉండాలన్నమాట. సో అలా కలర్ చేంజ్ అయ్యాక అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి ఉంది కదా, దాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే 4 సైజులు చేశాను అన్నమాట. కొంచెం పెద్దగా, కొంచెం మీడియం సైజు, కొంచెం చిన్నగా, ఇంకా కొంచెం చిన్నగా. కొంచెం చిన్నగా ఉన్నాయైతే పిల్లలు లటుక్కున నోట్లు వేసుకొని తినేస్తారని. సో అలా బాల్స్ అయితే చేసే లోపు ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది. హీట్ అయిన ఆయిల్లో బాల్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అవి ఇంకా బాగుంటాయి చూడడానికి. సో నేనైతే బాల్స్ అన్ని మంచిగా చేసేసుకున్నాక అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న బాల్స్ కూడా పక్కకు వేసుకొని మిగిలినవి కూడా ఇంకో బాల్స్ ఉంటే అవి కూడా వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది చూడడానికి బాగుంటుందని ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని షుగర్ సిరప్ మనం ముందు చేసుకున్న బాల్స్ ఉంటాయి కదా, చిన్న బాల్స్ అన్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 to 10 minutes అట్లా ఉంచితే ఊరికనే గుంజేసుకుంటాయి అన్నమాట బాల్స్. షుగర్ సిరప్ అయితే ఏది ఉందో అది ఊకనే గుంజేసుకుంటాయి బాల్స్ అయితే. అలా మొత్తం ఆ షుగర్ సిరప్ ఈ బాల్స్లోకి పీల్చుకున్న తర్వాత ఒక్కసారి మనం ఒక జామున్ తీసుకొని టేస్ట్ చేస్తే గాయస్, నిజంగా చెప్తున్నా అమృతం అనుకోవాలి. సూపర్ ఉంది టేస్ట్. నిజంగా చాలా బాగుంది. ఒకసారి ఈ మెథడ్లో కూడా మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. అంటే కొంతమంది ఓన్లీ మొత్తం షుగర్తోనే చేసేసుకుంటారు కదా సిరప్. అలా చేసుకోవడం వల్ల ఎక్కువ స్వీట్ తినడం కూడా అంత మంచిది కాదు కదా. అందుకే నేను కొంచెం వాటర్ ఎక్కువనే కలుపుతాను. నేను ఎప్పుడు చేసినా అంతే అన్నమాట. సో టేస్ట్ అయితే ఆసమ్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఏం వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.